Hi viewers, welcome to IN online classes. So today we are going to discuss about ages, right? Yes, here first I'm going to ask a question, a very simple question. What is the meaning of age, right? సో ఏజ్ అనగానే మనకు ఆన్సర్ వెంటనే రాదండి, ఏజ్ చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుపడుతుంటారండి. బట్ హియర్ ఇట్ ఈస్ నథింగ్ హియర్. సో ఏజ్ అంటే సింపుల్గా మీనింగ్ ఏంటంటే మనం పుట్టినరోజు నుంచి, అంటే మనం ఎప్పుడు పుట్టామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే ఈ రోజు, ఈ టైం, ఈ సెకండ్ కూడా కౌంట్ చేయాలండి. ఓకే, సో సింప్లీ ద మీనింగ్ ఆఫ్ ఏజ్ ఇస్ జస్ట్ వీ హ్యావ్ టు కౌంట్ ద డేస్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ వి బోర్న్. ఓకే, యా, సీ హియర్. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన పెద్ద కాన్సెప్ట్ ఏం లేదండి, బట్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఏ న్యూ టెక్నిక్. ఇక్కడ ఒక టెక్నిక్ యూజ్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇవేంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానండి. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద టెక్నిక్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, వీఆర్ లెర్నింగ్ ఇన్ ద పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ ఓన్లీ. ఓకే, జస్ట్ హియర్. సో ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో రైట్ నౌ అకార్డింగ్ టు ప్రజెంట్ కాంపిటీషన్, సో ఎగ్జామినర్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటారు, ఎందుకంటే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు కూడా ఏంటంటే మనల్ని ఎప్పుడు ఎలా ఎలిమినేట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు, కొత్త కొత్త క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే, అండ్ క్వశ్చన్స్ అన్నీ మనం ఆప్షన్ నుంచి వెళ్ళలేమండి, ఆప్షన్స్ నుంచి అన్నిటికీ క్వశ్చన్స్ చేయలేమండి. మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఒక ఎగ్జామ్లో చూసుకుంటే ఒక 100 క్వశ్చన్స్ ఉంటే దాంట్లో ఒక 4 to 5 క్వశ్చన్స్ చేయొచ్చు నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటీషన్లో, రైట్? సో ప్రతిదీ ఆప్షన్ మీద డిపెండ్ అవ్వకుండా కాన్సెప్ట్ మీద డిపెండ్ అవ్వండి. డిపెండ్ అవుతే డెఫినెట్గా మీరు ఆన్సర్ చేస్తారు ఎగ్జామ్లో. ఓకే, యా, సీ హియర్. సో ఇక్కడ ఒక టెక్నిక్ యూజ్ చేస్తున్నామండి మనం. ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. సో మ్యాథ్స్ టు మ్యాథ్స్ అన్ని ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. ఓకే, ఎస్ హియర్. ప్రతి దానికి ఎక్స్ అని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోకండి. కొన్ని ప్రాబ్లమ్స్కి ఎక్స్ యూజ్ చేయాలి, అది ఎక్కడ యూజ్ చేయాలో చెప్తాను. మ్యాథ్స్ టు మ్యాథ్స్ వీఆర్ గోయింగ్ టు ఫాలో రేషియో అండ్ ప్రపోర్షన్ మెథడ్. ఓకే, ఆర్ రేషియో మెథడ్ అని కూడా అనొచ్చు. ఓకే, యా. సో ఫస్ట్ ఇక్కడ చెప్పుకోవడానికి పెద్ద కాన్సెప్ట్ ఏం లేదండి, జస్ట్ మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తారో అదే చెప్తాను. ఓకే, యా, సీ హియర్ ద వెరీ ఫస్ట్ పాయింట్. Listen. So for example, there are two persons, one is A and one is B అనుకుందాము. ఓకే, yes, here present age of A is 20 years and the present age of B is 25 years. Okay, yes, here if I ask the ratio between A and B means your answer will be 5 4s and 5 5s, right? Then the ratio between A and B is 4:5. So this is nothing but present ages. Let us assume this is nothing but their present ages. Okay, let's see here. After 5 years, what is their ratio? Okay, after 5 years, in the sense this A will move forward 5 years, so A's age will become 25. In the same way, B will move 5 years forward, so B's age will become 30 years. Okay, then what is the ratio here? If I ask the ratio, so 5 5s 5 6. Getting the point or not? Okay, next again after 5 years means this A will become 30 years and B will become 35 years. Okay, so what is the ratio here? The ratio will become 6:7. Means if you are moving forward, see, observe here, the ratio must be increased. Okay, the ratio keeps on going increasing. Getting the point or not? Okay, just you go backward means past, right? 5 years backward means A will move 5 years backward, so A's age will become 15 and B's age will become 20. Okay, so the ratio will become how much? 3:4. Okay, yes, here one point I can say that if you move forward the ratio must be increased. Okay, if you move backward the ratio must be decreased. This is the first point I'm going to say, right? Yeah, next second point, let us consider there are two persons, A and B, and their sum of their ages is 56. Let us consider the present sum of ages of A and B is 56. Okay, then what is the sum of the ages of A and B after 7 years? Okay, yes, here the very important point is, so directly you people will add 56 plus 7, then your answer will become how much? 7 plus 3, 63. You are going to get 63 years, but this is absolutely wrong. This is absolutely wrong. Just be careful, people will commit the mistakes here only. Okay, you see here, so right now their ages, their sum of ages is nothing but how much? 56. The sum of their ages is 56. Okay,
See here, after 7 years, what is the sum of their ages? After 7 years in the sense, A will move forward 7 years. A అనేవాడు ఒక 7 years ముందుకు వెళ్తాడు. ఓకే, మరి బి అనేవాడు సడన్గా కూర్చుంటాడంటే అలా ఉండదు కదా. సో బి కూడా 7 years ఫార్వర్డ్కి వెళ్ళిపోతాడు. ఓకే, ఎస్ హియర్ దెన్ 56 ప్లస్ 14, సో దేర్ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బికమ్ 70 years. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బికమ్ 70 years. ఓకే, ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగచ్చండి. ఓకే, సో ప్రజెంట్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆర్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 56 రైట్ నౌ. ఓకే, అదే 7 years బ్యాక్ వాళ్ళ ఏజెస్ ఎంత అని అడుగుతున్నాను. ఓకే, సమ్ ఆఫ్ దర్ ఏజెస్ రైట్. ఎస్ హియర్ అప్పుడు బ్యాక్వర్డ్ ఇద్దరు వెళ్తారు. ఓకే, ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ -7 ఫ్రమ్ ఏ అండ్ అగైన్ సబ్స్ట్రాక్ట్ 7 ఫ్రమ్ బి, దెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 56 minus 14, so their sum value will become how much 42 years. Okay, be careful, people will commit so many mistakes here, just be careful, that's all right. Yes, here the very first point is nothing but once if we move forward the ratio must be increased, right? So once we move backward the ratio must be decreased. Second point, be careful with this point, whenever people are moving forward, okay, each and every person will move forward. Okay, and whenever people are moving backward, each and every person will move backward. Okay, and next thing, very important point, this is also a very important point. Yeah, see here, differentiate between elder, younger, older. Differentiate between elder, younger, older. Okay, yes, here max to max మనకు సమాధానం ఏమొస్తుందంటే ఎల్డర్ అంటే పెద్దవాళ్ళు, ఓల్డర్ అంటే కూడా ఏమంటారంటే ఓల్డర్ అంటే ముసలి వాళ్ళని అంటారండి. ఓకే, ఎస్ హియర్ ఎల్డర్ అంటే నార్మల్గా 30, 40, 27, 28, 25 పీపుల్ అని అంటూ ఉంటారు. ఓకే, యంగర్ అంటే ఎలాగో మనకు తెలుసు చిన్న వాళ్ళని. ఓకే, బట్ సీ హియర్ that is absolutely wrong. Okay, one has to know the meaning of elder, younger, older. Okay, so normal ఏంటంటే elder and younger అనేది బ్లడ్ రిలేషన్షిప్లో యూజ్ చేస్తారండి, ఎస్పెషల్లీ బ్లడ్ రిలేషన్షిప్లో యూజ్ చేస్తారు. ఓకే, బట్ మీనింగ్ ఈ సేమ్. సీ ఎల్డర్ అంటే పెద్దవాళ్ళు అండి, ఓల్డర్ అంటే కూడా పెద్దవాళ్ళు, అంతేగాని ముసలి వాళ్ళు అలా ఓల్డ్ పీపుల్ అలా అని మనం డిఫరెంట్ చేయలేమండి. ఓకే, బట్ సీ హియర్ మీనింగ్ ఈజ్ సేమ్, ఎల్డర్ ఓల్డర్ మీనింగ్ ఈజ్ సేమ్, బట్ ఎల్డర్ ఈజ్ యూజ్డ్ ఇన్ కిన్షిప్ ఆర్ అదర్వైజ్ బ్లడ్ రిలేషన్షిప్. ఓకే, and see here older is used out of the family or out of kinship అని అంటారండి. ఓకే, yes, here నేను మీకు ఏమవుతుందంటే నార్మల్గా ఎల్డర్ కానండి ఓల్డర్ అవుతాను. ఓకే, ఐఎమ్ ఓల్డర్ టు యూ, గెటింగ్ ద పాయింట్ ఆర్ నాట్? ఓకే, yes, here these things you have to know. Next, fourth point, very important point and very simple. Okay, let us consider the present age of A and B is here. A's age is 15 years and B's age is some 21 years. Let us assume A's age is 15 years and B's age is 21 years. Okay, now see here, what is the difference between A and B here? What is the difference in terms of years between A and B? So that is how many years? 6 years. Here the difference in the ages of A and B is 6 years. Okay, if I ask the same question, see here, what is the difference between A and B after 6 years? After 6 years అంటే ఏ అనేవాడు 6 years ఫార్వర్డ్ వెళ్ళిపోతాడు అండ్ బి అనేవాడు కూడా 6 years ఫార్వర్డ్ వెళ్ళిపోతాడు. సో 15 + 6 how much? 21 years and 21 + 6 how much? 27 years. Okay, yes, here what is the difference between in terms of ages between A and B after 6 years? ఇక్కడ కూడా ఏమొస్తుందండి, మనకి 6 years వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు అనుకోండి, రైట్ నో మీ ఇద్దరి మధ్యలో ఒక 3 years డిఫరెన్స్ ఉందనుకోండి. ఓకే, ఒక 100 years తర్వాతనైనా, ఒక 50 years తర్వాతనైనా, లేదా ఒక 70 years తర్వాతనైనా, లేదా ఒక 40 years తర్వాత అయినా కూడా డిఫరెన్స్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, మీరు బ్యాక్వర్డ్ వెళ్ళండి లేదా ఫార్వర్డ్ వెళ్ళండి, డిఫరెన్స్ అనేది ఎప్పుడైనా కాన్స్టెంట్ ఉంటుంది. దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నార్మల్లీ విల్ యూజ్ ఓన్లీ దీస్ 4 points while solving the problems. That's all. Yeah. So now we'll solve some problems by using new techniques. Yes, here first read the question. What's the question he has given? The present ages of Reena and Usha are 24 years and
36 years రెస్పెక్టివ్లీ. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? సో రీనా గారికి ఏజ్ ఎంత ఇక్కడ? 24 years. ఉషా గారికి ఎంత ఇక్కడ? 36 years ఉంది రైట్ నో ప్రజెంట్ ఏజెస్. ఓకే, నో వాట్ ఈస్ ద క్వశ్చన్ దర్ ఆస్కింగ్? వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఉషా అండ్ రీనా రెస్పెక్టివ్లీ 8 years ఎగో అంటున్నాడు. ఓకే, సో 8 years ఎగో అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం నార్మల్గా? సో మనకి 24 రీనా గారి ఏజ్ అండ్ 36 ఏమో ఉషా గారి ఏజ్ ఉండే. ఓకే, సో 8 years బ్యాక్ కాబట్టి సో -8 అని చేసేస్తాము. సో 24 - 8 దిస్ వాల్యూ విల్ బికమ్ 16 అండ్ 36 - 8 దిస్ వాల్యూ విల్ బికమ్ 28. సో ఆన్సర్ విల్ బికమ్ 4 4s 4 7s. ఓకే, సో ఆప్షన్స్లో ఉందా అంటే ఆన్సర్ ఉంది ఇక్కడ మనకి ఎంత? ఇక్కడ సి, ఆప్షన్ సి, దట్ ఈస్ 4:7. ఓకే, బట్ సి హియర్ దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, సి హియర్ ఎగ్జామర్కి తెలుసు మీకు ఏం చేయాలి, మిమ్మల్ని ఎగ్జామ్లో ఎలా డైవర్ట్ చేయాలని ఎగ్జామర్కి తెలుసు. ఓకే, బీ కేర్ఫుల్, రీడ్ ద క్వశ్చన్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఓకే, యా, సి హియర్ వాట్ ఈస్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్? వాట్ ఈస్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ హియర్? సి హియర్ రీనా ఏజ్ 24 years అన్నాడు, ఉషా ఏజ్ 36 years అన్నాడు. ఓకే, బట్ హియర్ వాట్ ఈస్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్? వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఉషా టు రీనా అడుగుతున్నాడు. ఓకే, బట్ మనం ఏం చేసాము? రీనా టు ఉషా చేసాము. ఎలా చేసాము? మనకు ఆన్సర్ కింద రెడీగా ఉంటుందండి. ఓకే, సో ఎగ్జామ్లో ఒకసారి మనకు ఆన్సర్ వస్తే ఆ తృప్తే వేరు అసలు. ఓకే, బట్ సీ హియర్ బీ కేర్ఫుల్ ఇన్ ద ఎగ్జామ్, రీడ్ ద క్వశ్చన్ ఇన్ అ ప్రాపర్ వే. రైట్, వాట్ ఈస్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్? వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఉషా అండ్ రీనా రెస్పెక్టివ్లీ? ఉషా టు రీనా అడుగుతున్నాడు, బీ కేర్ఫుల్. సో ఉషా టు రీనా అడుగుతున్నాడు. ఓకే, సో రైట్ నౌ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఉషా గారి ఏజ్ ఎంత అండి? 36. ఓకే, సో రీనా గారి ఏజ్ ఎంత అండి? 24. ఓకే, సో వాట్ ఈస్ ఆస్కింగ్? 8 years బ్యాక్ వాళ్ళ రేషియో ఎంత అని అంటున్నాడు. ఓకే, 8 years బ్యాక్ అంటే ఇద్దరు 8 years వెనక్కి వెళ్ళిపోతారు. -8. ఓకే, సో 36 - 8 here we are going to get 28 and 24 - 8 here we are going to get 16. Okay, so 4 7s 4 4s. Okay, then the ratio between the ages of Usha and Reena will be 7:4. Okay, then our answer goes to first option A. Right, getting the point or not? Right, yeah. Next we'll go with the second question. What's the second question? Yeah, read the question. A is 2 years older than B. A is 2 years older than B. Older అంటే ఇక్కడ ఏ అనేవాడు 2 years పెద్దవాడు అనొచ్చు బీతో కంపేర్ చేసుకుంటే. బట్ సీ హియర్ దెర్ ఈజ్ ఎ సబ్జెక్ట్ దట్ ఈస్ హూ. బీ కేర్ఫుల్ హియర్. ఓకే, హూ, రైట్. సో హూ వచ్చినప్పుడు ఏంటంటే పక్కన ఏమంటే దాని గురించి మాట్లాడుతున్నట్టు అని అర్థం ఇక్కడ మీనింగ్. ఓకే, సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ వరకు ఫస్ట్ సెంటెన్స్ అనుకొని ఇదంతా సెకండ్ సెంటెన్స్ అనుకుందాం. ఓకే, సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది హూ. ఓకే, సో సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ హూ ఉంది కాబట్టి ఓకే ఇట్ విల్ టాక్ అబౌట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్. ఇక్కడ వరకు ఫస్ట్ సెంటెన్స్ అనుకుంటే హూ ఉంది కాబట్టి సో ఇట్ విల్ టాక్ అబౌట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్. ఓకే, బట్ హియర్ ఒకవేళ ఇక్కడ అండ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ అనే కంజంక్షన్ వచ్చింది అనుకోండి సో ఇట్ విల్ టాక్ అబౌట్ సబ్జెక్ట్ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్. బీ కేర్ఫుల్. ఓకే, yes, here all these things come in reasoning subject. So now we are discussing quant, right? But see here, who will talk about the object of the first sentence? Okay, as here B, who is twice as old as C. అంటే B అనేవాడు C కంటే that C తో కంపేర్ చేసుకుంటే 2 times ఎక్కువ ఉంటాడు. ఓకే, 2 times ఉంటాడండి, రైట్. యా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ C's ఏజ్ మనం X years అనుకుందాం. ఓకే, C's ఏజ్ X years అనుకుందాం. సో ఆటోమేటిక్గా B's ఏజ్ ఎంత అవుతుంది? 2 times of C అవుతుంది కాబట్టి 2 times of X అయిపోతుంది. B's ఏజ్ విల్ బికమ్ హౌ మచ్? 2x. ఓకే, దెన్ వాట్ అబౌట్ ఏస్ ఏజ్? ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఫస్ట్ పాయింట్ ఏ ఈజ్ 2 years ఓల్డర్ దెన్ బి. ఓల్డర్ అంటే పెద్దవాళ్ళు అని చెప్పాను. ఓకే, సియర్ మరి ఇక్కడ రిలేషన్ ఉందా అంటే ఇక్కడ రిలేషన్ లేదు అని అర్థం ఇక్కడ. ఓకే, సో దెర్ ఈస్ నో బ్లడ్ రిలేషన్షిప్ హియర్, రైట్. ఎస్ హియర్ దెన్ హియర్ ఐ కెన్ సే దట్ ఏ ఈజ్ 2 years ఓల్డర్ దెన్ బి అంటే బి కన్నా ఒక 2 years ఎక్కువ ఉంటాడు. మరి బీస్ ఏజ్ ఎంత అంటే 2x అనుకోవచ్చు అండి, +2 అని కూడా అనొచ్చు. ఓకే, yes, here A's age will become how much? 2x +2. Okay, then what is the next point? If the total ages of A, B, C is 27 means the sum of their ages is 27. Okay, yes, here 2x, x total ఎంత అండి? 5x.
5x plus 2, right? So 5x plus 2, this value will become how much? 27. So 5x value will become 25 and x value will become how much? 5, right? Now what is the question they are asking? Then how old is b? అంటే b కి ఏజ్ ఎంత అని అంటున్నాడు. ఓకే, సో మనకి b's ఏజ్ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ మనకి 2x ఉంది, రైట్? సో 2 into x value how much? 5. Then b's age will become how much? 10 years. Got the point? Yes, here. Then your answer goes to option B, right? Yeah. Next, we'll go with the third question. First, read the question in a proper way. Yes, here. Kohli is younger than Yuvraj by 7 years. Kohli is younger than Yuvraj by 7 years. అంటే ఏంటి ఇక్కడ మీనింగ్ ఏంటంటే, యంగర్ అంటే చిన్నవాడు. ఓకే, ఎస్ హియర్ అంటే యువరాజ్కి కోహ్లీకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 7 years. అది మీనింగ్, ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ద రెస్పెక్టివ్ రేషియో 7:9 అంటున్నాడు. 7:9. ఓకే, బట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు అంటే ఇక్కడ హౌ ఓల్డ్ ఈజ్ కోహ్లీ అంటే కోహ్లీ ఏజ్ ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, ఎస్ హియర్ కోహ్లీ బై యువరాజ్, రైట్? ఎస్ హియర్ లెట్ us కన్సిడర్ కోహ్లీస్ ఏజ్ ఎక్స్ అనుకుందాము. ఓకే, దెన్ ఆటోమేటిక్గా యువరాజ్ ఏజ్ అనేది ఎలా ఉంటుందో మనం రాయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి ఎలా రాసుకోవచ్చు. ఇప్పుడు కోహ్లీ ఏజ్ ఎక్స్ అనుకుంటే, సో యువరాజ్ ఏజ్ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి x + 7 అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉండాలి? మనకి 7 years ఉండాలి. ఉంటుందా అంటే ఉంటుంది. కానీ ఇంకోటి ఏమన్నాడు, కోహ్లీ ఈజ్ యంగర్ దెన్ యువరాజ్ బై 7 years. అంటే కోహ్లీ అనేవాడు యువరాజ్తో కంపేర్ చేసుకుంటే చిన్నోడు అని మీనింగ్. అంటే డెఫినెట్గా యువరాజ్ ఏజ్ అనేది పెద్దగా ఉండాలి. ఓకే, సో కోహ్లీ ఏజ్ ఎక్స్ అనుకున్నాను కాబట్టి యువరాజ్ ఏజ్ ఏమవ్వాలి? మనకి x + 7 అవుతుంది. ఒకవేళ యువరాజ్ ఏజ్ ఎక్స్ అనుకుంటే, సో కోహ్లీ ఏజ్ ఏమవుతుంది? 7 years తక్కువ కాబట్టి x - 7 అవుతుంది. ఓకే, ఎలా చేస్తే మనకి ఆన్సర్ సేమ్ వస్తుంది, బట్ ఇలా చేస్తే కొంచెం తొందరగా వస్తుంది. ఓకే, ఎస్ హియర్ ఈ రెస్పెక్టివ్ రేషియో ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకి రెస్పెక్టివ్ రేషియో 7:9 అన్నాడు. The respective ratio is 7:9. Okay, yes, here if you cross multiply 9x is equal to 7x plus 49, and if you shift 7x to here, you are going to get 2x value equal to 49, and x value will become how much? 24.5 years, where x is nothing but Kohli's present age, where x is nothing but Kohli's present age. Okay, then your answer goes to option C. Option C, right? Next, we'll go with the fourth question. Yeah, read the question. What's the question he has given? The ratio of father's age to son's age is 4:1. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ సన్స్ ఏజ్ 1 part అనుకుంటే ఫాదర్స్ ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉంటుంది? ఇక్కడ మనకి 4 parts ఉంటుంది అంటున్నాడు. ఓకే, నెక్స్ట్, ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 196. ఓకే, ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 196. సో క్వశ్చన్ ఏమడుతున్నాడు? వాట్ విల్ బీ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years? ఓకే, సో ఫస్ట్ నువ్వు ప్రజెంట్ డేస్ కనుక్కొని మళ్ళీ ఫార్వర్డ్ 5 years ముందుకెళ్ళి అప్పుడు రేషియో తీయాలి ఇక్కడ పాయింట్. ఓకే, సో ఏమి ఇచ్చాడు ఇక్కడ? రేషియో ఎవరు ఇచ్చారు? ఫాదర్స్ టు సన్స్ ఏజ్. ఓకే, సో లెట్ us కన్సిడర్ సన్స్ ఏజ్ x years అనుకుందాము ప్రజెంట్. ఓకే, సో ఫాదర్స్ ఏజ్ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 4x years అవుతుంది. ఎందుకంటే రేషియో తీయండి, రేషియో తీస్తే మళ్ళీ మీకు ఏమొస్తుంది? 4:1 వస్తుంది. ఓకే, అండ్ హియర్ నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 196. అంటే product of their ages, just to multiply 4x into x is equal to how much? 196. So we are going to get 4x square is equal to 196. Then x square value equal to 4 how many times? 4 4s are 16, 36. 4 9s are, then x value will become how much? 7. So x value will become how much? 7. Okay, now we can find the present age of father and son. Okay, so automatically son's age ఎంత అవుతుంది? x value ఎంత వచ్చింది? ఇక్కడ మనకు 7. So 7 years is nothing but the age of son. Okay, then what is the father age here? Father age value equal to 4x. 4 into 7, that value will become how much? 28 years. Okay, now what is the question they are asking? Now here we found the present ages of father and son. Okay, but what is the question they are asking? What will be the ratio of their ages
after 5 years. Okay, after 5 years. After 5 years అంటే యాడ్ చేయండి ఇక్కడ. సో ఫాదర్ 5 years ముందుకు వెళ్ళిపోతాడు. 28 plus 5 that value equal to 33 and 7 plus 5 that value equal to how much? 12. Okay, but what they are asking, what will be the ratio of their ages after 5 years. Okay, so ratio అడుగుతున్నాడు. Okay, so fathers to sons age ratio. So 33 by 12. So 3 11s are 3 4s are 3 11s are 3 4s are. So father to son's age ratio value equal how much? 11 by 4, or that is nothing but 11 is to 4. Okay, then your answer goes to option D. Then your answer goes to option D, right? Yeah, next we'll go with the fifth question. Next we'll go with the fifth question, right? Next, see the first, read the question. What's the question he has given? The average age of a man and his son is 27 years. Okay, the average age of a man and his son is 27 years. Okay, average ane padam vaadadandi. Okay, yeah, see here, we know that average meaning is different, average formula is different. Okay, yes, here average in the sense that is nothing but equal distribution, right? What is the basic equation of average? That is nothing but sum of observations by total number of observations. Okay, first sentence తీసుకుంటే the average age ఇచ్చాడు. ఎవరి ఏజ్? మ్యాన్ అండ్ హిస్ సన్. ఎంత ఇచ్చాడు? 27 అన్నాడు. ఓకే, ఎంతమంది ఉన్నారు? 2 members ఉన్నారు. ఓకే, సో ఆటోమేటిక్గా వాళ్ళ సమ్ వస్తుందండి, మ్యాన్ ప్లస్ హిజ్ సన్. ఓకే, ఎస్ హియర్, సో మ్యాన్ ప్లస్ సన్ ఏజ్ సమ్ విల్ బికమ్ హౌ మచ్? 54 years. Getting the point or not? Okay, then read next point. The ratio of their ages is 8:1. Okay, means ఫాదర్ టు సన్స్ ఏజ్ రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? 8:1 అన్నాడు. ఓకే, అంటే టోటల్ 9 parts అనుకుంటే అందులో ఫాదర్కి ఎన్ని పార్ట్స్ ఉంటుంది? 8 parts. సన్కి ఎన్ని పార్ట్స్ ఉంటుంది? 1 part. ఓకే, సో టోటల్ దేర్ ఏజ్ సమ్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 54 వచ్చింది. మీన్స్ డైరెక్ట్లీ యూ కెన్ ఈక్వేట్ 9 parts value equal to 54. Now what is the question they are asking? What will be the son's age after 6 years? After 6 years కనుక్కోవాలంటే ఫస్ట్ నువ్వు సన్స్ ఏజ్ ప్రజెంట్ కనుక్కోవాలి. ఓకే, సో ప్రజెంట్కి సన్కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? 1 part ఉంది. ఓకే, సో 1 part ఈజ్ ఈక్వల్ టు 9 how many times? 9 6 are 54, 1 into 6, so 6 years. Now the present age of son, present age of son any years andi? 6 years. Okay, but what is the question is asking? What will be the son's age after 6 years? After 6 years ante ee unna 6 ki inko 6 add cheyandi, then your answer will become how much here? 12 years. Okay, you see here, then the son's age after 6 years will become how much? 12 years. Okay, then option A is right. Option A is right. Okay, yeah, next we'll go with the next question. Next question, yeah, let us solve 6th question. Yeah, see here, in a family the average age of father mother is 35 years. Okay, yeah, see here, so the average age is nothing but 35 years. Okay, so how many persons are there here? 2 persons are there. Okay, who are there here? Father plus mother. Father plus mother. Okay, so their sum of their ages is so 235, that value will become 70 years. Okay, you see here, the sum of the ages of father and mother is 70 years. This is the first equation. Okay, then what about the second one? The average age of father, mother and their only son. Okay, so here total there are 3 persons here, their average equal to 27. Okay, so mother, father and their only son. Okay, then the sum of their ages will become mother plus father plus son is equal to 327s. This value will become how much? 81 years. Okay, you see here, in the first equation the sum of the ages of father and mother equal to 70 years. Okay, in the second equation the sum of the ages of mother, father and their only son is equal to 81 years. Okay, now what is the question they are asking? What is the age of son? Age of son means if you substitute father plus mother's age, father plus mother's age in this equation, you are going to get the age of the son. Okay, so father plus mother, this value equal to 70.
Then 70 plus sun equal to 81 means, so then sun's age will become how much? Sun's age has to become how much? 11. So 70 plus 11, this value equal to 81. Okay. Then what is the question you're asking? What is the age of the sun? So age of sun will become how much? 11 years. Then your answer goes to option B. Got the point? Yeah. Okay. Next, we'll solve 7th question. Okay. Yes, here. For these types of questions, you have to use the tricks. Okay. Yeah. Don't go with X. Don't use X. Right. Yes, here. What is the first point he has given? The ratio between the ages of two persons, A and B, is 2:3. Okay. Yes, here. So here there are two persons, A and B. Okay. Then what is the present ratio here? Present ratio is 2:3. Present ratio is 2:3. Okay. Then after 5 years ante 5 years తర్వాత అని అంటున్నాడు. ఓకే. సో 5 years తర్వాత అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే. yes, here after 5 years, this ratio will become how much? 3:4. After 5 years, this ratio will become how much? 3:4. Okay. Then what is the question is asking? Find the present age of A. Present age of A అని అడుగుతున్నాడు. Okay. Yes, here starting of the topic we discuss one point. Okay. Yes, here if we move forward, the ratio must be increased. If we move backward, the ratio must be decreased. Right. Yes, here you are moving forward, the ratio must be increased. Ainda leda ante increase ayindi. Okay. Yeah. See here, now check the difference here. 3 minus 2. See, vertical difference or column difference. Okay. 3 minus 2, how many parts? 1 part. Okay. 4 minus 3, how many parts here? 1 part. Okay. See here the difference and here the difference must be same. Okay. See here, 3 minus 2, 1. 4 minus 3, 1. So that 1 part value equal to 5 years. This 1 part value is equal to 5 years. Okay. Yeah, see here. So 1 part value equal to how many years? 5 years. Okay. Now what is the question is asking? Find the present age of A. Okay. Yeah, see here. Present A, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? 2 parts ఉన్నాయి. జస్ట్ యూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 parts. సో 2 parts వాల్యూ ఈక్వల్ టు హౌ మచ్? 1 part 5 years అవుతాయి. 2 parts ఎంత అవుతుంది? 10 years అవుతుంది. See here, if difference is not same, for those things we will see another method. Okay. But see here, timing, you accept this and you follow this method. Okay. See here, compulsory difference must be same. 3 minus 2, 1. 4 minus 3, 1. So that 1 part value equal how many years? 5 years. Okay. See here, if you follow this method, you can find the percentage of A and the percentage of B, and the after 5 years the age of A, and after 5 years the age of B. See here, for example, they may ask future age of A or future age of A means after 5 years what is the age of A. Okay. Yes, here present it is 10. So 10 plus 5 how much? 15. Or otherwise 3 parts value how much? 15. Ela aina ade answer vastundi. Okay. So whatever we want we can find through this method. Got the point? Then your answer goes to option B. Right. Yeah. Next we'll go with the next question. See here, the ratio between the ages of two persons A and B is 5:6. Okay. So here there are two persons, one is A and one is B. Right. Let's see here, what is the present ratio? Present ratio is 5:6. Present ratio is 5:6. Okay. Then what is the next point? After 8 years. After 8 years anta. Okay. So after 8 years ante they are talking about future. Yeah. After 8 years this ratio will become how much? 9:10. This ratio will become how much? 9:10. Okay. Yes, here. So check, see here. Once we are moving from present to forward, the ratio must be increased. Increase అయిందా అంటే అయింది. ఓకే. సో ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు సో డెఫినెట్గా డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. చెక్ చేసుకోండి ఒకసారి. See here, 9 minus 5 4 parts, 10 minus 6 4 parts. Okay, these 4 parts value is equal to 8 years. These 4 parts value equal to 8 years. Getting the point or not? Okay. Yeah, see here, so I can say that 4 parts value is equal to 8 years. Okay. Now what is the question they are asking? Find the present age of B. Okay, this is present.
సో ప్రజెంట్లో బీకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 6 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ 6 పార్ట్స్ వాల్యూ ఈక్వల్ టు హౌ మచ్. ఓకే, జస్ట్ హియర్ 1 పార్ట్ వాల్యూ కనుక్కోండి, 4 హౌ మెనీ టైమ్స్, 2 times. Okay, then 6 into 2, so this value will become how much, 12 years. Okay, you can find the present age of B or present age of A or future age of A or otherwise future age of B after 8 years. Okay, getting the point or not, right? Yeah, next we'll go with the next question. Next question, yeah, read the question. The ratio between the ages of two persons P and Q is 5:8. Okay, yes, here there are two persons, one is P and one is Q. So present the ratio is equal to 5:8. Present the ratio 5:8. Okay, yes, here and after 4 years means they are talking about future. The ratio will become how much, 2:3. Yes, here now here we are going to get the differences. Here while discussing the very first point, I said that whenever we move forward, okay, or otherwise future, the ratio must be increased. మరి ఇక్కడ ఏమైంది, రేషియో ఇంక్రీజ్ అయింది అంటే అవ్వలేదు, రేషియో డిక్రీజ్ అయింది. ఓకే, ఫస్ట్ యూ చెక్ ద డిఫరెన్స్, 5 minus 2 3 and 8 minus 3 equal to 5. Difference is not same. See here, whenever we move forward, ratio must be increased. Okay, అలా రేషియో ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా డిఫరెన్స్ సేమ్ వస్తుందండి. ఓకే, ఒకవేళ రేషియో డిక్రీజ్ అయింది అనుకోండి, సో డిఫరెన్స్ అనేది సేమ్ ఉండదు. ఓకే, ఎస్, హియర్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ద డిఫరెన్స్ సేమ్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ద డిఫరెన్స్ సేమ్. ఓకే, అది ఎలానో చెప్తాను, వినండి ఒకసారి, లిసన్. సో see here, just you multiply this entire ratio with this difference. ఇక్కడ 3 minus 2 ఎంతండి, 1, right? So you have to multiply this ratio with a number that is difference of this ratio. Okay, 8 minus 5 ఎంతండి, 3. 8 minus 5 ఎంతండి, 3. Okay, yes, here just to multiply it. Yeah, see here, 1 5 is how much, 5. 1 8 is how much, 8. Next 3 2 is how much, 6. 3 3 is how much, 9. Okay, yeah, see here I wrote here new values are the real values. Okay, మరి ఇక్కడ 2:3 అని ఎందుకు ఇచ్చాడని మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకే, see here there is one point, ratio must be kept in its lowest terms అంటే మీనింగ్ ఏంటి, ఈ 2:3 ఉందండి, సో దాన్ని ఇంకా మనం ఫర్దర్గా క్యాన్సిల్ చేయలేము. ఓకే, బట్ సీ హియర్ యాక్చువల్గా రేషియో ఏమొస్తుందంటే ద రియల్ రేషియో ఈజ్ 6:9. రియల్ రేషియో ఈజ్ 6:9. దాన్ని క్యాన్సిల్ చేశాడు, జస్ట్ 3 2s 3 3s అన్నాడు. ఓకే, ఎస్, హియర్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ద రియల్ వాల్యూస్ ఆర్ 5 and 8 here in the present and future values are 6 and 9. Okay, just to forget about old values. Okay, just concentrate on only new values. Okay, yeah, see here. So now check the difference with only new values. 6 minus 5 1 part, 9 minus 8 1 part. Okay, so 1 part value how many years, 4 years. Okay, so 1 part value equal to 4 years. Now what is the question is asking, find out the present age of Q. Present లో Q new value చూడండి అంతే, just you concentrate on only new values. Okay, so 8 parts value is asking, 8 parts value. Okay, this is nothing but B's present age. 1 how many times, 4 times. So 8 into 4, that value is equal to 32 years. This value equal to 32 years. Okay, just here whenever you get the difference is same, directly you can solve the problem. Okay, whenever the difference is not same, just it's your responsibility to make the difference same. Okay, yeah, so then answer goes to option C. Option C, right? Yeah, next we'll solve with the next problem. Yeah, read the question. The age of Anjali is 5 times the age of her son. Okay, yes, here 5 times ఉంటుంది అంటున్నాడు. ఓకే, అంజలి ఏజ్ అనేది ఎలా ఉంటుందంటే 5 times of her son. ఓకే, సో అంజలి గారు అండ్ her son. ఓకే, yes, here. So first I talk about the present ratio. Okay, just
సన్స్ ఏజ్ 1 పార్ట్ ఉంటే అంజలి గారు ఎన్ని పార్ట్స్ ఉంటుంది? అంజలి ఏజ్ మనకి 5 పార్ట్స్ ఉంటుంది. ఓకే, సో దెర్ ఈజ్ ఎ రేషియో ఆఫ్ అంజలి టు హర్ సన్ ఈజ్ 5:1. ఓకే, అండ్ ఆఫ్టర్ 12 years అనగానే మనం ఫ్యూచర్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఆఫ్టర్ 12 years దట్ ఈస్ నథింగ్ బట్ దట్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్. ఓకే, అండ్ షీ విల్ బి ట్వైజ్ ఏజ్ ఆఫ్ హర్ సన్. అంటే సన్ ఒకవేళ 1 పార్ట్ అనుకుంటే అంజలి గారు ఎన్ని పార్ట్స్ ఉంటుందండి? ఇక్కడ 2 పార్ట్స్ ఉంటుంది, డబల్ ఉండాలి. ఇది పాయింట్, ఇది ఇచ్చాడు. ఓకే, సియర్ చూసి చెప్పేయచ్చండి డైరెక్ట్గా. సియర్ సో మనకి ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్తే రేషియోనే ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అయిందంటే లేదు. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా వెర్టికల్ డిఫరెన్స్ అనేది మనకి సేమ్ ఉండదు, ఆటోమేటిక్గా మీరు సేమ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలి? సో యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ ఎంటర్ రేషియో విత్ దిస్ డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ మనకి 1. ఓకే, సో టు మల్టిప్లై దిస్ ఎంటర్ రేషియో విత్ దిస్ డిఫరెన్స్. 5 - 1 హౌ మచ్? 4. హౌ మచ్? 5 and 1 1s are how much? 1. Next 4 2s are how much? 8. Next 4 1s are how much? 4. Okay, now you'll get the difference same. See here, actually this, what's the ratio here? 8:4. 8:4 can be written as 2:1. Okay, you see ratio must be kept in its lowest terms, right? You see here, so just concentrate on only new values. So 8 minus 5 3 parts, 4 minus 1 3 parts. Okay, so 3 parts value ఎందుకు ఈక్వల్ అవుతుంది? ఇక్కడ మనకి 3 parts value equal to 12 years. You see here, so 3 parts value is equal to 12 years. Now what is the question they are asking? Find the present age of Anjali. Present Anjali ఎన్ని పార్ట్స్ ఉందండి? ఇక్కడ మనకి 5 parts ఉంది. Just is asking to find 5 parts value equal how much? 3 how many times? 3 4s. So 5 4s how much? 20 years. Then the present age of Anjali can be given as 20 years. Okay, then answer A or otherwise option A is right. Next we'll go with the next question. See here, whenever we get past, present, future. Okay, so this method is the best. I can say that this method is best. Okay, yeah, see here, next we'll go with the 11th question. What is the 11th question he has given? So first read the question. The age of man is 4 times the age of his son. Okay, 5 years ago అంటున్నాడు. 5 years ago అంటే పాస్ట్ అని చెప్తున్నాడు. ఓకే, ద మ్యాన్ వాజ్ 9 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద థింగ్ దే ఆర్ ఆస్కింగ్? ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మ్యాన్. ఓకే, సో క్వశ్చన్ చదివినాక మనకి ఏమర్థమైందంటే ఇక్కడ పాస్ట్ అండ్ ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్ లేదు. ఓకే, ఎస్, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? మ్యాన్, సన్. ఓకే, పాస్ట్, present. Okay, yes, here, so present ratio ఎలా ఉంది? The age of a man is 4 times the age of his son. Okay, son 1 part అనుకుంటే, సో present man ఎన్ని parts ఉంటుంది? ఇక్కడ మనకి 4 parts ఉంటుంది. Okay, so the ratio will become how much? 4:1. Okay, 5 years ago అంట. ago అంటే మనం బ్యాక్ వెళ్ళాలి. ఓకే, సో 5 years ago. సో ద మ్యాన్ వాజ్ 9 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. అంటే సన్ 1 part అనుకుంటే ఆటోమేటిక్గా మ్యాన్ ఎన్ని పార్ట్స్ అవ్వాలి? మనకి 9 parts అవ్వాలి. ఓకే, సో దెర్ ఇస్ అ రేషియో at present that is 4:1. Okay, in the past there is a ratio that is 9:1, right? Yes, here whenever you are moving forward the ratio must be increased. పాస్ట్ టు ప్రజెంట్ అంటే దాన్ని ఫార్వర్డ్ అనొచ్చండి. ఓకే, జస్ట్ హియర్, సో పాస్ట్లో 9:1 ఉంటే ప్రజెంట్లో 4:1 ఉంది. ఓకే, సో ఆటోమేటిక్గా ఫార్వర్డ్ మూవ్ అయినప్పుడు మరి రేషియో ఇంక్రీజ్ అవ్వాలి. మరి ఇక్కడ అయిందా అంటే లేదు. ఓకే, లేదు అన్నప్పుడు ఈ వెర్టికల్ డిఫరెన్స్ అనేది సేమ్ రాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెర్టికల్ డిఫరెన్స్ సేమ్ వచ్చేటట్టు చేసుకోవాలి. అది ఎలా చేయాలి అంటే జస్ట్ యూ మల్టిప్లై దిస్ ఎంటైర్ రేషియో with this difference enta 3. You multiply this entire ratio with this difference enta 8. Okay, yes, here 9 3s are how much? 27. 3 1s are how much? 3. Next 8 4s are how much? 32. And 8 1s are how much? 8. Okay, now just concentrate on only new values. Okay, what are the new values here? So check the difference. 32 minus 27 ఎంత అండి? 5 parts. Okay, 8 minus 3 ఎంత అండి? 5 parts. That 5 part value is equal to ఎన్ని ఇయర్స్కి ఈక్వేట్ చేసుకోవచ్చు? మనము 5 yearsకి ఈక్వేట్ చేసుకోవచ్చు. ఓకే, yes, here, so 5 parts value is equal to how many years? 5 years. Means 1 part value ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 1 year అయిపోతుంది. ఓకే, now what's the question they're asking? Find the present age of the man. Okay, so
ప్రజెంట్, బీ కేర్ఫుల్, ప్రజెంట్ ఇక్కడ ఉంది ప్రజెంట్. ఓకే, ప్రజెంట్లో మ్యాన్కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 32 పార్ట్స్ ఉన్నాయి. సో 32 పార్ట్స్ వాళ్ళు ఎంత అవుతుంది ఇక్కడ మనకి? 32 ఇయర్స్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మ్యాన్. ఓకే, దెన్ యువర్ ఆప్షన్ గోస్ టు బి. Clear? Got the concepts? Next, we'll go with the 12th question. 12th question, right? Yes, here, what's the question he has given? The age of Ramesh is 4 times the age of his son. Okay, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, రమేష్ అండ్ అతని యొక్క సన్. ఓకే, అండ్ ఆఫ్టర్ 10 years రమేష్ విల్ బి ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్, రైట్? సో హియర్, సో ఇక్కడ మనకి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఉందండి. సో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ మనకి? రమేష్ and their son, right? So first I talk about present ratio. So present ratio ఎంత అవుతుంది మనకి? 4:1 అయిపోతుంది. సన్ 1 పార్ట్స్ అనుకుంటే రమేష్ ఆటోమేటిక్గా 4 పార్ట్స్కి వచ్చేస్తుంది. ఓకే, ఆఫ్టర్ 10 years అంట. ఓకే, ఆఫ్టర్ 10 years అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్. After 10 years in the sense they are talking about future. Okay, what's the ratio here? Twice the age of his son. Means Ramesh 2 parts anukunte son 1 part avali, or leda son 1 part anukunte Ramesh 2 parts avali. Okay, yes here present to future ki veltunnaru. Ratio must be increased. Increase ayinda? Avaledu. So difference same undadu. It's your responsibility to make the difference same. You have to multiply this thing with this difference. Difference how much? 1. So to multiply this thing with this difference how much? 3. Okay, so just concentrate on only new values. Okay, as here 1/4 is how much? 4, and 1/1 is how much? 1, and 3/2 is how much? 6, and 3/1 is how much? 3. Okay, so just now check the difference. Here. Okay, yes, here 6 minus 4, 2 parts. Okay, 3 minus 1, 2 parts. That 2 parts value equal to how many years? 10 years. Okay, yes, here, so 2 parts value is equal to 10 years. Means 1 part value equal to how much? 5 years. Okay, now what is the question they are asking? Find the present age of Ramesh. Okay, present Ramesh any parts unnai ikkada? 4 parts unnai. Okay, so 2 how many times? 5 times. So 4 into 5, that value will become how much? 20 years. Okay, then your answer goes to option C. Got the point? Okay, yeah. Next we'll go with 13th question. Okay, first read the question. 10 years ago Shyam was thrice as old as Ram. Okay, so Ram age konta 1 part anukunte, so Shyam age ela untundandi? 3 parts untundi, 3 times untundandi. Okay, next, but 10 years hence. Okay, see here, ఇక్కడ ఏంటంటే ప్రజెంట్లో ఉండి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? శ్యామ్ వాజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ రామ్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు చూడండి ఒకసారి. బట్ 10 years hence. ఓకే, సో హెన్స్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఫ్యూచర్ అని అర్థం. ఓకే, సో ఒక 10 years తర్వాత ఎలా ఉంటుందంటే శ్యామ్ విల్ బీ ఓన్లీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ రామ్. ఓకే, సరే, ప్రజెంట్లో ఉండి పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు, ప్రజెంట్లో ఉండి ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 వస్తాయి. ఓకే, బీ కేర్ఫుల్. యా, సీ హియర్ హూ ఆర్ దేర్ హియర్? శ్యామ్ అండ్ రామ్. శ్యామ్, రామ్. ఓకే, సో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. యా, సీ ఫస్ట్ ప్రజెంట్లో ఉండి పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. 10 years ago. ఓకే, శ్యామ్ వాజ్ thrice as old as రామ్. ఓకే, రామ్ 1 part అనుకుంటే శ్యామ్ ఎన్ని పార్ట్స్ అవ్వాలి మనకి? 3 parts అవ్వాలి. ఓకే, నెక్స్ట్, బట్ 10 years hence అంటే ప్రజెంట్లో ఉండి ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. 10 years తర్వాత అంట. ఓకే, అండ్ హీ విల్ బి ట్వైస్ ఓన్లీ యాజ్ ఓల్డ్ యాజ్ రామ్. సో రామ్ 1 part అనుకుంటే ఆటోమేటిక్గా శ్యామ్ ఎన్ని పార్ట్స్ అవ్వాలి ఇక్కడ మనకి? 2 parts అవ్వాలి. అంటే రేషియో ఎంత వస్తుంది ఇక్కడ మనకి? 2:1 వస్తుంది. రేషియో విల్ బికమ్ హౌ మచ్? 2:1. ఓకే, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సీ హియర్, పాస్ట్ నుంచి ఫ్యూచర్కి వెళ్తే రేషియో అవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. అయిందా? లేదు. అప్పుడు ఏం చేయాలి? ఈక్వేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ద వర్టికల్ డిఫరెన్స్ సేమ్. ఓకే, యా, సీ హియర్
you multiply this entire ratio with this difference. 2 minus 1 enta 1. So you multiply this ratio with this difference. 3 minus 1 enta 2, right? So just to multiply it, 1 3 is how much? 3, and 1 1 is how much? 1, and 2 2 is how much? 4, and 2 1 is how much? 2 here. Okay, now check the difference. 4 minus 3, 1 part. 2 minus 1, 1 part. That 1 part value will become how many years? Okay, see here, if you consider 10, okay, so whatever the question is asking, that answer will be present. Okay, but see here, we are differentiating between past and future. We are differentiating between past and future means, see here, past ki future ki madhyalo difference ఎంత ఉంది ఇక్కడ మనకి 10 plus 10 total how many years? 20 years. Okay, yes, here now here one part value is equal to 20 years. One part value is equal to 20 years. Okay, now what is the question they are asking? Find the present age of Shyam. Okay, మరి ప్రజెంట్ కనుక్కోమంటున్నాడు కాబట్టి ప్రజెంట్లో పార్ట్స్ ఉన్నాయంటే పార్ట్స్ లేవు, మరి ఎలా చేస్తారు అన్నప్పుడు ఎవరు కనుక్కోమంటున్నాడు? శ్యామ్. ఓకే, శ్యామ్. సియర్ ముందు పాస్ట్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. పాస్ట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, ఎస్ సియర్. సో 1 పార్ట్ మనకి 20 అంటే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 3 into 20, 60 years. ఓకే, ఈ 60 years ఎప్పుడు? 10 years బ్యాక్. 10 years బ్యాక్ 60 years అంట. ఓకే, 10 years బ్యాక్ 60 years అవుతాయి. మరి ఇప్పుడు ఎంత అవ్వాలి? 10 years యాడ్ చేస్తే సరిపోతుంది. ప్రజెంట్కి వచ్చేస్తారు. 60 plus 10, సో దిస్ వాల్యూ విల్ బికమ్ హౌ మచ్? 70 years. This value will become how much? 70 years. Okay, then your answer will become 70 years. Okay, then option C is right answer. Option C is right answer. Okay, same concept. Okay, we can apply for past and present, otherwise present and future, or otherwise past, present, future.